హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. రీసెంట్గా సోషల్ మీడియా వారియర్స్ను, సోషల్ మీడియా ఉద్యమకారులను అరెస్ట్ చేసే క్రమంలో వర్ర రవీందర్ రెడ్డి, ఇంటూరు రవికిరణ్తో సహా ఇంచుమించు 600 మందికి పైగా కేసులు బనాయించి కొంతమందిని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పి మనమే గతంలో మాట్లాడుకున్నాం. వాస్తవానికి అంటే అరెస్టు చేసింది కూడా కోర్టులకు చూపించకుండా హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తే తప్ప కోర్టులకు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ఇంత నిరంకుశంగా కూటమి సర్కార్ దమననీతి సాగుతుంది. దీనికి మరో పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే సజ్జల భార్గవ్ అసిస్టెంట్ ఒక అతను కారు డ్రైవరు సుబ్బారావును మఫ్టీలో వచ్చిన ఏపీ పోలీస్ రహస్యమైన చోటుకి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారు. దీన్ని విచారణ చేయమని కమిషన్కు కోరుతున్నామని చెప్పి నిన్న వైసీపీ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఒకసారి చూడండి, ఆయన కనీసం నడిచే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇట్లా చేతులు పట్టుకొని తీసుకొస్తా ఉన్నారనమాట. వాస్తవానికి సజ్జల భార్గవ్ సోషల్ మీడియాను భ్రష్టు పట్టించిండు, అది ఇది అని చెప్పి చాలా రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయనేమో సుప్రీంకోర్టుకు పోయి ఏదో రిలీఫ్ పిటిషన్ తెచ్చుకున్నాడు, అంతా బాగానే ఉంది, భార్గవ్ బాగానే ఉన్నాడు, కానీ ఆయన డ్రైవర్ ఏం పాపం చేసిండు, సో ఈయనను కొట్టాల్సిన అవసరం ఏముంది. సో ఇట్లా నడుస్తుందన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెడుతూ అయిన వాళ్ళను, తెలిసిన వాళ్ళను చిత్రహింసలకు గురి చేస్తే ఏమొస్తుంది? మీకు నిజంగా శిక్షించాలనుకుంటే ఆ సదరు నిందితులు, మీరు నింద మోపుతున్నారు, ఆ నిందితులను అరెస్ట్ చేసి ఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డి, ఇంటూరు రవికిరణ్ లాంటి వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు కదా. కనీసం బయట ప్రపంచానికి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా వాళ్ళను ఇంటరాగేట్ చేస్తున్న తరుణంలో ఇట్లా వీళ్ళని అమాయకులను ఎందుకు కొట్టడం? సో ఇట్లా జరుగుతుందన్నమాట. ఇంత దుర్మార్గంగా కూటమి పాలన సాగుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు బీజేపీకి బాధ్యత లేదా? పార్లమెంట్లో దీని గురించి చర్చించాల్సిన అవసరం లేదా? ఒక పార్టీని టార్గెట్ చేసుకొని, ఒక పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసుకొని ఇంతలా రెచ్చిపోవడం ఏంటి? అసలు పోలీసుల మీద వాస్తవానికి సమాజంలో పోలీసులను రక్షకులు అంటారు. రక్షకులే భక్షకులు అయితే ఇంకెవరికి చెప్పుకోవాలి? రౌడీ షీటర్లా వీళ్ళు ఏమన్నా, లేదంటే గుండాలా? సో దీని మీద వ్యవస్థ స్పందిస్తే బాగుంటుంది. కేంద్రం కూడా సీరియస్గా కన్సర్న్ చేస్తే తప్ప రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ అరాచక పాలనకు తెరపడే అవకాశం లేదు. వాస్తవానికి మీరు కోర్టులలో ఏ రకమైన స్టేలు తీసుకొచ్చినా, ఏ రకమైన ఆర్డర్లు తీసుకొచ్చినా భరించేదానికి వైసీపీ వాళ్ళు కాదు, మిగతా కార్యకర్తలు, ఉద్యమకారులు రెడీగా ఉంటారు. కానీ వ్యవస్థలను దాటుకొని ఆ పరిధి దాటి ఇట్లా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్? సో ఒకసారి ఆలోచించాలి. అమాయకులను బలి చేయడం కరెక్ట్ కాదు. ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ మీద కూడా ఇట్లనే కేసులు పెట్టించి ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి 10 పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే మనోడేమో రకరకాల పిటిషన్లు తీసుకొని వచ్చి హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లెక్కి ఆఖరికి తన మీద ఎవరెవరైతే కేసులు బనాయించారో వాళ్ళ మీదనే రిపీట్గా కేసులు వేసే స్థితికి వచ్చిండు. మనోడు హైదరాబాద్లో రకరకాల ప్రాంతాల్లో ఏకంగా లైవ్ షోలే నడిపిస్తూ ఉన్నాడు. మీడియాలోకి వచ్చి బాజాప్తా పోలీసులు నా దగ్గరికి రాలేదు, నాకేం నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అట్లాంటి అంటే వ్యవస్థను ఎదుర్కొనేటోనేమో ఏమీ చేయలేరు, ఇట్లా అమాయకులనేమో బెండు తీస్తూ ఉంటారా? మీకు నిజంగా అంత కక్ష, రివెంజ్ పాలిటిక్స్, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటే సజ్జల భార్గవ్ని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయండి, ఆయనకు తగ్గ శిక్షలేవో అమలు చేయండి. అంతేగాని ఆయన డ్రైవర్ ఏం చేసిండు? సో ఇది కూటమి దుర్మార్గ పాలన. దీన్ని మరి ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.